నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘమును తరపున జీవము కలిగిన దేవుని నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దిన వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలలో ఆత్మ సంబంధి అయిన వాని వివేచన దేవుని గూఢమైన సంగతులను గ్రహించడంలో విశ్వాసికి ఉచితంగా ఇవ్వబడినటువంటి అవగాహన. ఆత్మ సంబంధి అనగా ఎంత నమ్మకంగా సువార్త ప్రకారం జీవించి ప్రకటిస్తున్నారు అని పరీక్షించేది ప్రభువే. ఆ ఆత్మ సంబంధి ఎవరి చేతనైనను వివేచింపబడడు, అంటే సువార్త విషయంలో ప్రతికూలమైన మానవ అవగాహనలకు విలువ కట్టడం గురించి పట్టించుకోడు అని. ఎందుకంటే అలాంటి వానికి క్రీస్తు మనస్సు అనే సరైన దృక్పథం ఉంటుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. దేవుడే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు, కానీ అనేకమైన అబద్ధ ప్రవక్తల రూపంలో నకిలీ ఆత్మలు కూడా ఉన్నాయి. క్రైస్తవ శిష్యులకు వివేచన ఒక అత్యవసరమైన లక్షణం. సంఘంలో పలువురు అబద్ధ ప్రవక్తలు ప్రవేశించే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఆత్మను పరిశీలనాత్మకంగా చూడాలి. అతనికి ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రేరేపణ ఉందో లేదో గ్రహించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఈ జీవితంలో విశ్వాసంలో బలహీనులను, పరిణతి లేనివారు మంచి చెడుల విషయంలో ఆత్మ సున్నితత్వం, వివేచన కలిగి ఉండరు. పరిణతి చెందినటువంటి విశ్వాసులు దేవునికి, ఆయన వాక్యానికి తమకు గల బలమైన సమర్పణ వల్ల నీతిని అభ్యాసం చేసి దేవునిని అవమానపరిచే విషయాలన్నిటిలో జాగ్రత్తగా ఉంటారు. ఆత్మ సంబంధి అయి వివేచన కలిగిన వారు నీతిని ప్రేమించి అక్రమాన్ని ద్వేషిస్తారు. నీతి సూత్రాల విషయంలో వీరి మనసులు నూతన పరచబడి ఉంటాయి. దేవుని కోణం నుండి విషయాలను చూచుటకు పరిశుద్ధాత్ముడు వీరికి బలాన్ని ఇస్తాడు. అట్టి వివేచన జ్ఞానం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.